discuss about what are the different power stages in an induction motor. A motor is a device that converts electrical energy into mechanical energy. And ఈ ఎనర్జీ కన్వర్షన్లో కొంత ఇన్పుట్ ఎనర్జీ అన్నది లాసెస్ ఫామ్లో వేస్ట్ అయిపోతుంది. సో ఇండక్షన్ మోటార్లో ఏమేమి లాసెస్ ఉంటాయో చూద్దాము. సో ఎనీ టైప్ ఆఫ్ మోటార్ కామన్గానే ఉంటాయి. ఇవి ఫిక్స్డ్ లాసెస్ అండ్ సెకండ్ వన్ వచ్చి వేరియబుల్ లాసెస్. ఈ ఫిక్స్డ్ లాసెస్లోకి వస్తే ఫిక్స్డ్ లాసెస్లో కూడా ఇంకా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ ది స్టేటర్ ఐరన్ లాసెస్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ ఫ్రిక్షనల్ అండ్ విండేజ్ లాసెస్ అండ్ థర్డ్ వన్ ఈజ్ రోటర్ ఐరన్ లాసెస్. రోటర్ ఐరన్ లాసెస్ జనరల్గా నెగ్లిజిబుల్ బికాస్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ రోటర్ కరెంట్ నార్మల్ కండిషన్స్లో అంటే రన్నింగ్ కండిషన్లో స్మాలర్ వాల్యూ ఉంటుంది కాబట్టి ఇక్కడ దానివల్ల ప్రొడ్యూస్ అయ్యే లాసెస్ అన్నీ స్మాల్ అని కంపేర్ చేసి నెగ్లెక్ట్ చేస్తాము. అంటే ఇక్కడ ఫిక్స్డ్ లాసెస్లో స్టేటర్ ఐరన్ లాసెస్ అండ్ ఫ్రిక్షన్ అండ్ విండేజ్ లాసెస్ మేజర్ రోల్ ప్లే చేస్తాయి. ఈ వేరియబుల్ లాసెస్లోకి వస్తే డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అవి స్టేటర్ కాపర్ లాసెస్, రోటర్ కాపర్ లాసెస్. ఇవి కాపర్ లాసెస్ I2R లాసెస్ అంటాము. ఇవి జనరల్లీ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ కరెంట్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఈ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ కరెంట్ అన్నది లోడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఇది లోడ్ వేరీ అయినప్పుడల్లా కాపర్ లాసెస్ కూడా వేరీ అవుతూ ఉంటాయి. సో అందుకనే వీటిని వేరియబుల్ లాసెస్ అంటాము. ఇక్కడ ఫిగర్లో మనకి పవర్ స్టేజెస్ కనిపిస్తున్నాయి అండ్ దిస్ ఈజ్ ద యాక్టివ్ పవర్ ఇన్పుట్ టు ద స్టేటర్ వైండింగ్. సో స్టేటర్ వైండింగ్కి ఇచ్చే ఎలక్ట్రికల్ ఇన్పుట్ ఇది. సో ఇందులో నుంచి స్టేటర్ లాసెస్ని రెడ్యూస్ చేస్తే మనకి స్టేటర్ అవుట్పుట్ ఉంటుంది. అంటే దట్ టోటల్ స్టేటర్ అవుట్పుట్ ఈజ్ ఈక్వల్స్ టు రోటర్కి ఇచ్చేస్తాం. అంటే స్టేటర్లో ఏదైతే రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ అవుతుందో అది కంప్లీట్గా రోటర్ వైండింగ్తో లింక్ అవుతుంది అనుకుంటున్నాము. సో ఇక్కడ ఏం లాస్ లేదు అని అజ్యూమ్ చేసుకుంటున్నాం కాబట్టి స్టేటర్ అవుట్పుట్ ఈజ్ ఈక్వల్స్ టు రోటర్ ఇన్పుట్గా తీసుకుంటాము. సో ఇక్కడ చూస్తే స్టేటర్ ఇన్పుట్ ఏదైతే ఇస్తున్నామో దాన్ని PI అనుకుంటున్నాము అండ్ దిస్ ఈజ్ ఈక్వల్స్ టు స్టేటర్ అవుట్పుట్ ప్లస్ స్టేటర్ లాసెస్. జనరల్గా ఇన్పుట్ ఈక్వల్స్ టు అవుట్పుట్ ప్లస్ లాసెస్గా రాసుకుంటున్నాము. ఇక్కడ పర్టికులర్గా మాట్లాడితే ఇక్కడ లాసెస్ ఎన్ని టైప్స్ ఉన్నాయి అంటే స్టేటర్లో కాపర్ లాసెస్ ఉన్నాయి, అలాగే ఐరన్ లాసెస్ ఉన్నాయి. సో స్టేటర్ ఇన్పుట్ ఈజ్ ఈక్వల్స్ టు స్టేటర్ అవుట్పుట్ ప్లస్ స్టేటర్ ఐరన్ లాసెస్ ప్లస్ స్టేటర్ కాపర్ లాసెస్. అండ్ ద సెకండ్ వన్ రోటర్ ఇన్పుట్. ఏదైతే స్టేటర్ అవుట్పుట్ ఉంటుందో అది కంప్లీట్గా రోటర్. స్టేటర్ అవుట్పుట్ ఈజ్ ఈక్వల్స్ టు రోటర్ ఇన్పుట్ PRతో రిప్రజెంట్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ మెకానికల్ పవర్ అవైలబుల్. సో అట్ ద అంటే PM ఉంటుంది మామూలుగా ఎంత డెవలప్ అవుతుంది అన్నది, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు PR రోటర్ ఇన్పుట్ మైనస్ రోటర్ కాపర్ లాసెస్. ఎందుకంటే రోటర్ ఫిక్స్డ్ లాసెస్ని మనం జీరో అనుకుంటున్నాం అంటే నెగ్లిజిబుల్ అనుకుంటున్నాం కాబట్టి ఓన్లీ రోటర్ సైడ్ కాపర్ లాసెస్ మాత్రమే కన్సిడర్ చేస్తాము. సో దాని మెకానికల్ పవర్ అవైలబుల్ ఈజ్ గ్రాస్ రోటర్ అవుట్పుట్ అండ్ దీన్ని మనం PGతో రిప్రజెంట్ చేసుకుంటే అండ్ దిస్ డెవలప్స్ ఎ టార్క్ విచ్ ఈజ్ నోన్ యాజ్ గ్రాస్ టార్క్ అండ్ దట్ ఈస్ రిప్రజెంటెడ్ విత్ TG. నెక్స్ట్ వన్ ఈజ్ మెకానికల్ పవర్ ఎట్ ద షాఫ్ట్. రోటర్ దగ్గర నుంచి షాఫ్ట్ బయటికి ఎక్స్పోజ్ అయి ఉంటుంది అండ్ షాఫ్ట్ మీదనే మనం లోడ్ కనెక్ట్ చేస్తాము. సో రోటర్ అవుట్పుట్ దగ్గర ఉండేదానికి షాఫ్ట్ దగ్గర ఉండే పవర్లో చిన్న వేరియేషన్ ఉంటుంది బికాస్ ఆఫ్ ద ఫ్రిక్షనల్ అండ్ విండేజ్ లాసెస్. సో పవర్ అవుట్పుట్ ఎట్ ద షాఫ్ట్ ఈజ్ ఈక్వల్స్ టు PM power at rotor minus frictional and windage losses.
So this power produces a torque which is known as shaft torque. Shaft దగ్గర available గా ఉన్న పవర్ వలన ప్రొడ్యూస్ అయిన టార్క్ ని షాఫ్ట్ టార్క్ అంటాము. And clearly Pm minus Pout equals to frictional and windage losses, and Pout equals to Pm minus frictional and windage losses. అక్కడి నుంచి Pm minus Pout equals to friction and windage loss and రాసుకోవచ్చు. Next, induction motor torque equation. The mechanical power P available from any motor is expressed as P की formula P is equals to 2 pi nt by 60, where n is the speed of the rotor and T is the torque, and the formula for torque ఈ ఈక్వేషన్ నుంచి P అనే ఈక్వేషన్ దగ్గర నుంచి అంటే P equals to 2 pi nt అనే ఈక్వేషన్ నుంచి T కి రాసుకుంటున్నాము, which is equals to 60 into P by 2 pi n. ఇక్కడ 60 by 2 pi ని రిజాల్వ్ చేస్తే మనకు వచ్చే వాల్యూ 9.55 P by n Newton meters. If the gross output of the rotor is representing with the PM కనుక gross output అయితే, and the gross torque developed is given by Tg equals to 9.55 Pm by n Newton meters, and similarly the shaft torque at the shaft equals to 9.55 Pout by n Newton meters. And rotor output, if the Tg is the gross torque developed in the rotor and n is the speed of the rotor, then the gross rotor output equals to 2 pi n Tg by 60 watts. If there are no losses in the rotor, the output is equals to rotor input, and the rotor would run at a synchronous speed. Rotor synchronous speed దగ్గర rotate అయినప్పుడు, so rotor input equals to 2 pi ns Tg by 60 watts. Rotor copper losses की formula rotor input minus అవుట్పుట్. ఇన్పుట్లో నుంచి అవుట్పుట్ తీసేస్తే మనకి లాసెస్ ఎంత అన్నది తెలుస్తుంది. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 2 pi Tg ns minus n by 60. రోటర్ కాపర్ లాస్ బై రోటర్ ఇన్పుట్ ఈక్వల్స్ టు రోటర్ కాపర్ లాస్ ns మైనస్ n, రోటర్ ఇన్పుట్ ns, అంటే ఇక్కడ నుంచి రాస్తున్నాము 2 pi Tg క్యాన్సిల్ అయిపోతే మనకి మిగిలేవి ns minus n by ns, which is equals to s. That means rotor copper loss is equals to s times of rotor input. Gross rotor output Pm equals to rotor output కాబట్టి rotor input లో నుంచి losses ని తీసేస్తే మనకి rotor output Pm ఎంతో తెలుస్తుంది. సో ఇక్కడ rotor input minus in the previous formula rotor copper losses in terms of input లో రాస్తే s times into rotor input, which is equals to rotor input, రెండిట్లో rotor input కామన్ గా ఉంది కదా, సో rotor input into 1 minus s. Relation gross rotor output by rotor input, and this is equals to 1 minus s, which is equals to n by ns. And the next one is rotor copper losses by gross rotor output, which is equals to s by 1 minus s. And ఇక్కడ assume చేసుకుందాము, let gross rotor output equals to useful output and rotor input equals to stator output. So useful output by stator input is equals to 1 minus s, which is equals to efficiency. సో మనకి స్లిప్ తెలిస్తే మెషిన్ యొక్క ఎఫిషియన్సీని డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయొచ్చు.